రోజా గారు వెంకటేశ్వర స్వామి పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్న భక్తి ఆయనకున్నంత దాంట్లో కనీసం ఒక 5% కూడా లేదు మీకు. మీరు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు గురించి మాట్లాడతారు. అది ఎక్కడో హాలిడే ట్రిప్కి వెళ్ళి అక్కడ ఏదో జరిగితే ప్రమాదవశాత్తు జరిగింది. అది దాన్ని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారంటే అది మీరు నోరా, సెప్టిక్ ట్యాంకా? పవన్ కళ్యాణ్ గారి కుమారుడు ఒక్కడే కాదు కదా, ఆడ చాలామంది ఉన్నారు కదా, ఒక పాప కూడా చనిపోయింది. ఏదో కనీసం సానుభూతి ఉంటుంది ఎవరికైనా. చిన్నపిల్లలు వాళ్ళ మీద రాజకీయం చేయటం ఏంటండి మీరు? అసలు మీరు మనిషి అసలు అర్థం కావట్లేదు. ఆల్రెడీ రాష్ట్రం మొత్తం ఊస్తుంది మిమ్మల్ని, అయినా మీకు సిగ్గు శరం లేకుండా తాగేసి వచ్చి అక్కడ మాట్లాడుతున్నారంటే ఈ ఆర్పీ వాళ్ళందరూ మిమ్మల్ని రోజా 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 అంటుంటే ఏ కోచ్తో పిలుస్తున్నారు ఎందుకు బాబు అని ఆమెని లేడీ కదా అని అనుకుంటున్నాను. నేను అలా పిలవటమే కరెక్టు. ఎందుకంటే నువ్వు అసలు మనిషివే కాదు. వాస్తవం చెప్పాలంటే ఇంతకు ముందు కూడా చెప్పా, ఆడవాళ్ళ పరువు తీయటానికి పుట్టినట్టున్నావు నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో. ఆ స్త్రీ జాతికే మచ్చ. మీరు అసలు మీ గురించి ఆలోచిస్తేనే అసలు తలనొప్పి వచ్చేస్తుంది. ఏం మనిషిరా ఈ మనిషి అనేసి. పసిబిడ్డ మీద రాజకీయాలు చేస్తావా? సిగ్గు లేదా నీకు? నువ్వు అసలు మనిషివేనా అసలు? అది నోరు కాదు అసలు. ఆ నోరేం నోరు? ఆ నోరుకి ఎట్లా వస్తాయి ఆ మాటలు? అర్థమే కావట్లేదు మీకు. మారరా మీరు? ఇంకా మారవా? ఇంకా అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి గారు తిరుమల కొండ గురించి ఏదో మాట్లాడితే ఏదో జరిగిందని అంటున్నారు. అది నిజమేనా? అలాగే అనుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రివర్స్ కొట్టాలి. ఇదంతా అవసరమా? మీరు పోయిన పని ఏంది? మీరు చేయాల్సింది అనుకుంది ఏదో అది చేసుకొని రండి. దానికి దీనికి సంబంధం ఏంది అసలు? నోరు అదుపులో పెట్టుకోండి. ఎందుకు ఇప్పటికే చాలా దిగజారిపోయారు, ఇంకా దిగజారిపోతున్నారు మీరు. దయచేసి నోరు అదుపులో పెట్టుకోండి, బాగుంటుంది. సిగ్గులేని జన్మ. ఏం జన్మ అండి మీది?